బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా ప్రభుత్వం భారత్ను సంప్రదించింది. ఆమెపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ జారీ చేసిన అరెస్టు వారెంట్ను అమలు చేయాలని, న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను అప్పగించాలని దౌత్యపరమైన నోట్ను భారత్కు పంపినట్టు బంగ్లా అధికార వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్, భారత్ మధ్య వైద్యక మరియు దౌత్య ఒప్పందం ఉన్నందున షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లా ప్రభుత్వ విజ్ఞప్తి తీవ్ర చర్చకు దారితీసింది. సెప్టెంబర్లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ అంశంపై పార్లమెంటులో ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్లో మారణహోమం, హత్యలు వంటి నేరాలకు సంబంధించి 45 మంది అవామీ లీగ్ నాయకులు, హసీనాపై కూడా కేసులు నమోదయ్యాయి. దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసిన బంగ్లా హోంమంత్రిత్వ శాఖ ఆమెను అరెస్టు వారెంట్ ఆధారంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. షేక్ హసీనా ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన తర్వాత ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. భారత ప్రభుత్వం ఈ వ్యవహారంపై దౌత్యపరమైన చర్యలను చేపడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.